అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం అవిసె గింజలతో కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే నేను ఏమేమి వేసానంటే, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ పల్లీలు, ఒక హాఫ్ స్పూను నువ్వులు వేసుకున్నా, తెల్ల నువ్వులు. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. అవిసె గింజలు అనేవి మన హెల్త్కి చాలా మంచిది కదా, జుట్టుకైనా ఫేస్కైనా అన్నిటికీ చాలా మంచిది అనమాట అవిసె గింజలు. అందుకే సరే ఒకసారి చేసి చూద్దాంలో ఎలా ఉంటుందో అనేసి నేను చేస్తున్నాను. ఈరోజైతే దోరగా వేయించుకోవాలి. ఇవి వేయగానే చిటపట్లాడుతున్నాయి. మనకు నువ్వులు ఎలా చిటపట అంటాయో అలా అంటున్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం ఇది చేయటం. చూడాలి ఎలా ఉంటుందో. చూడండి, అన్నీ వేగిపోయినాయి. కొంచెం చల్లారి పెట్టుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసాను. కొంచెం వేయించుకున్నాం. ఇవన్నీ చల్లారినాక మిక్సీ చేసుకుందాం మనం. అవిసె గింజల కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఈ దోశలోకైనా, అన్నంలోకైనా, ఇడ్లీకైనా, దేంట్లోకైనా వేసుకోవచ్చు. హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్.